అన్నయ్య చెల్లెమ్మ ఇంకా రాలేదేంటి? బుర్రకథ చెప్దామన్నారు కదా, ఇంకా రాలేదు. సెయింటాక్స్ లో విద్యార్థులు మాత్రం ఇంత వర్షం పడుతున్నా కానీ చక్కగా బుర్రకథ వినాలని అందరూ వచ్చి కూర్చున్నారు. మరి అన్నయ్య చెల్లెమ్మేమో ఇంకా రానే లేదు. సరే, అంతవరకు పిల్లలు అందరు బాగున్నారా? మాట్లాడుకుందాం వాళ్ళు వచ్చే వరకు. బాగున్నారా అందరూ? మీరు ఎప్పుడైనా బుర్రకథను చూసారా? మరి ఇప్పుడు మీరు అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి చాలా చక్కగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వచ్చే వరకు ఒక పాట పాడుకుందాం, ఓకేనా? మేరా నామ్ తేల్కొండి తెలంగాణ మేల్కొండి, మేరా నామ్ తేల్కొండి. నేను బుర్రకథ చెప్తాను చూడు, బుర్రకథ చెప్తాను చూడు, బుర్రకథ చెప్తాను చూడు. అయ్యో అన్నయ్య ఇంత లేట్ అయిందేంటి? నువ్వంటే సంగారెడ్డిలో ఉంటావు, తొందరగా వచ్చేస్తావు. నేను జహీరాబాద్ నుంచి రావాలి కదా, ఆ మాత్రం సమయం పట్టదా మరి? మీరు జైరాబాద్ నుండి తందాన తానా బుల్లెట్ బండెక్కి తందాన తానా డుక్కు డుక్కు మరి వచ్చేస్తారు తందాన తానా. అయ్యో అన్నయ్య లేట్ అయిపోయినట్టుంది. కాదా మరి? మాధురి చెల్లెమ్మ లగ్నారం నుండి రావాలి కదా తందాన తానా. లేట్ కాదా మరి తందాన తానా. సరే మరి చెల్లెమ్మలు, మరి కథ ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం. అన్నయ్య అన్నయ్య నేను ఒక కథ చెప్తాను మరి ఇక్కడ. ఆగమ్మా, నేను చెప్పిన తర్వాత చెప్తూ గాని. సరేలే అన్నయ్య. ఈ బుర్రకథ ప్రారంభానికి ముందు మనము జనని జన్మభూమి భరతమాతకి మరియు మన తెలంగాణ తల్లికి నమస్సుమాంజలి సమర్పించిన తర్వాత బుర్రకథ చెప్పుకుందాం. వీరజనని శ్రీ భరతమాతకు, వీరజనని భరతమాతకు, శౌర్యమాత తెలంగాణ తల్లికి, శౌర్యమాత తెలంగాణ తల్లికి, పూజనీయులకు ఉపాధ్యాయులకు, పూజనీయులకు ఉపాధ్యాయులకు, ముద్దులకే మా విద్యార్థులకు, ముద్దులకే మా విద్యార్థులకు వందనాలను సమర్పిస్తుము, వందనాలను సమర్పిస్తుము. సంతాన భాయి రాజనందనాన. అన్నయ్య మీరు ఏం కథ చెప్తారో నాకు తెలుసు. ఏం కథ చెప్తాను? అనగనగా ఒక రాజు ఉండెను, అనగనగా ఒక రాజు ఉండెను, రాజుకు 7 కొడుకులుండిరి, వారంతా అడవికి వెళ్ళిరి, తెచ్చి 7 చేపలను తెచ్చారు. అయితే ఈ 7 చేపలు 7 రోజులైనా 7 వారాలైనా 7 సంవత్సరాలైనా ఎండుతూనే ఉంటాయి. మరి జగన్ నేను కథ చెప్తాను వినండి. చెప్పు. అనగనగా ఒక రాజు ఉండెను, రాజుకు 2 భార్యలుండెను. అనగనగా ఒక రాజు ఉండెను, రాజుకు 2 భార్యలుండెను. మొదటి భార్యకు ఒక్క వెంట్రుక, రెండవ భార్యకు 2 వెంట్రుకలు. మొదటి భార్యకు ఒక్క వెంట్రుక, రెండవ భార్యకు 2 వెంట్రుకలు, మూడవ భార్యకు మూడో భార్యకు 3 వెంట్రుకలు, 4 బాగుతారా చెల్లెమ్మల మీ యొక్క రాజుల గోల? రాజుగారికేమో 7 కొడుకులట, 7 వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఈ రాజు వారికేమో 2 భార్యలు. మొదటి భార్యకు ఒక్క వెంట్రుక, రెండవ భార్యకు 2 వెంట్రుకలు. అవునవును. ఇదేనా రాజుల గోల? అవునవును. అసలు కథ నేను చెప్తాను వినండి. చెప్పండి అన్నయ్య. పూర్వుల రాజుల కథ కాదో ఇది, రాజుల కథ ఇది కాదు, రామ రావణ యుద్ధం కాదు, రామ రావణ యుద్ధం కాదు, కౌరవ పాండవ కథ ఇది కాదు, కౌరవ పాండవ కథ ఇది కాదు, పలువురు మెచ్చే వర్తమాన కథ ఇది. దేవనందనానా తరిగిట సంతరిత. మరి నేనేం కథ చెప్పాలనుకున్నానంటే, అలనాడు సంతానము తమ యొక్క తల్లిదండ్రులకి ఏ విధంగా గౌరవించేటటువంటి వారో, ఏ విధంగా భక్తి శ్రద్ధలతో చూసేవారో అలాంటి భక్తి శ్రద్ధలకు సంబంధించినటువంటి ఒక కుమారుడి కథ చెప్పదలిచాను. కుమారుడి కథ. అదే శ్రవణ కుమారుడి కథ. శ్రవణ కుమారుడి కథట. వింటారా మరి శ్రద్ధగా? వింటాం. సరే మరి కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వింటాం. ముని కుమారుడు శ్రవణ కుమారుడు, ముని కుమారుడు శ్రవణ కుమారుడు, ముని కుమారుడు శ్రవణ కుమారుడు, ముని కుమారుడు శ్రవణ కుమారుడు, కన్నవారి సేవ దైవ సేవనుచు, కన్నవారి సేవ దైవ సేవనుచు, కన్నవారి సేవ
దైవ సేవనుచు కన్నవారి సేవ దైవ సేవనుచు నిరంతరము తన మదిలో తలచి నిరంతరం తన మదిలో తలచి వివేకవంతుడు వినయశీలుడు వివేకవంతుడు వినయశీలుడు తందాన రాజవందనాన. తరిగిట జంతరిథ. కోసల రాజ్యంలో శౌర్యకుమారుడు శౌర్యకుమారుడు మునికుమారుడు మునికుమారుడు అనేటటువంటి మునికుమారుడు ఉండేటటువంటి వాడు. ఉండేటటువంటి వాడు. ఆ మునికుమారునికి ఆ మునికుమారుడికి గురుడివారు ముసలివారు. అయితే ఆ ముసలి గురుడివారు అయినటువంటి తల్లిదండ్రులకి నిరంతరం సేవ చేయాలని ఆ కొడుకైనటువంటి శ్రవణ కుమారుడు పరితపిస్తుండేటటువంటి వాడు. పరితపిస్తూ ఉండేటటువంటి వాడు. అలాంటి వివేకవంతుడు వినయశీలుడైనటువంటి ఆ యొక్క శ్రవణ కుమారుడికి ఒకసారి ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే గురుడివారైన తల్లిదండ్రులకు గుడ్డివారైన తల్లిదండ్రులకు తీర్థయాత్రలు చేయాలని తీర్థయాత్రలు చేయాలని తన మదిలో నా కోరిక పుట్టెను. తన మదిలో నా కోరిక పుట్టెను. కోరికను వారు బయట పెట్టిరి. కోరికను వారు బయట పెట్టిరి. తల్లిదండ్రులకు ఎదురు చెప్పక తల్లిదండ్రులకు ఎదురు చెప్పక తీసుకువెళ్తానని మాట ఇచ్చెను. తీసుకెళ్తానని మాట ఇచ్చెను. కావడినే సిద్ధం చేసి కావడినే సిద్ధం చేసి తల్లిదండ్రులను కూర్చోబెట్టెను. తల్లిదండ్రులను కూర్చోబెట్టెను. తీర్థయాత్రలకై బయలుదేరెను. తీర్థయాత్రలకై బయలుదేరెను. తందానా దేవనందనానా తరిగిట జంతరిథ. ఈ విధంగా ముసలి వారు గురుడివారు అయినటువంటి తన తల్లిదండ్రులకి ఒక కోరిక కలిగింది. ఒక కోరిక కలిగింది. పుత్ర పుత్ర. శ్రవణ కుమార, మాకు తీర్థయాత్రలు చేయాలని కోరికగా ఉంది. కోరికగా ఉంది. తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పినటువంటి ఆ శ్రవణ కుమారుడు శ్రవణ కుమారుడు వెనువెంటనే ఒక కావడిని తయారు చేసి తయారు చేసి తల్లిని తండ్రిని కూర్చోబెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఈ విధంగా శ్రవణ కుమారుడు అక్షరనాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శింప చేసుకుని తిరిగి వస్తుండగా మార్గ మధ్యములో తల్లిదండ్రులకి విపరీతమైన దాహం వేసింది. తల్లిదండ్రుల దాహాన్ని తీర్చడానికి కుమారుడైనటువంటి శ్రవణ కుమారుడు ఏం చేశాడంటే కావడిని ఒక చెట్టు కింద దించి, అమ్మా నాన్న మీరు సేద తీరండి, నేను నీటిని తీసుకుని వస్తాను అని అడవిలో నీటి కోసం బయలుదేరాడు శ్రవణ కుమారుడు. ఈ విధంగా అడవి మార్గం గుండా వెళ్తుండగా ఆ శ్రవణ కుమారుడికి ఒక నది కనిపించింది. ఆ నదిని చూసేసరికి శ్రవణ కుమారుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఒక కుండని తీసుకొని కుండను నీటిలో ముంచుతుండగా బుడబుడబుడమని శబ్దం వచ్చెను. నీటి కోసం ఒక జంతువు వచ్చెనని దశరథుడు తన మదిలో తలచి బాణమును ఎక్కుపెట్టెను. బాణము కాస్త ఆ యొక్క శ్రవణ కుమారుడి యొక్క గుండెల్లో గుచ్చుకుపోయింది. తందానా దేవనందనానా తరిగిట జంతరిథ. ఈ విధంగా తల్లిదండ్రుల దాహాన్ని తీర్చడానికి కుమారుడైనటువంటి శ్రవణ కుమారుడు కుండని తీసుకొని నీటిలో ముంచుతుండగా బుడబుడమని శబ్దం వచ్చింది. వేట కోసం వచ్చినటువంటి కోసల రాజ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు ఏదో జంతువు నీరు త్రాగుచున్నదని భ్రమపడి బాణాన్ని వేశాడు. ఆ బాణం కాస్త ఆ యొక్క శ్రవణ కుమారుడు గుండెల్లో గుచ్చుకొని పోయింది. అయ్యో నా తొందరపాటు వల్ల ఎంత తప్పిదం జరిగింది అని బాధపడుతూ ఆ దశరథుడు శ్రవణ కుమారుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ శ్రవణ కుమారుడు రక్తసిక్తంతో శరీరం అంతా రక్తంతో గాయమైపోయి ఉంది. అంతటలో ఆ యొక్క కోసల రాజ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజా ఆ యొక్క తల్లిదండ్రులు చెట్టు నీడలో నిల్చొని ఉన్నారు. వారు విపరీతమైనటువంటి దాహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నీటిని తీసుకెళ్లి నా యొక్క తల్లిదండ్రులకి ఇచ్చి దాహాన్ని తీర్చని మహాప్రభుని వేడుకున్నాడు. చూడండి పిల్లలు, ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో కూడా తల్లిదండ్రుల్ని
ఏ విధంగా పరితపించేటటువంటి వాడో తలుచుకొని తల్లిదండ్రులు చేసేటటువంటి సౌభాగ్యాన్ని తలుచుకొని ఆ భగవంతుడికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ కన్ను మూసాడు ఆ యొక్క శ్రవణ కుమారుడు. అయ్యయ్యో తందానా దేవనందనానా తరిగిట జంతరిత. మరి అన్నయ్య ఇక్కడ అలాంటి వివేకవంతుడు, శ్రవణ కుమారుడు లాంటి వినయవంతుడు, తల్లిదండ్రులకి విలువ ఇచ్చేటటువంటి పిల్లలు, కొడుకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటారా? జనులారా, మీకు ఒక ప్రశ్న. కనీసం అలాంటి కూతుర్లైనా ఉన్నారా? తల్లిదండ్రులకు విలువిచ్చే కొడుకులు కూతుర్లు ఉన్నారా జనులారా? ఆలోచించండి. ఉండే ఉంటారు. అయితే అన్నయ్య, కథ అయితే చాలా బాగుంది. శ్రవణ కుమారుని కథ జనులారా మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. అయితే వారి ఆలోచన కన్నా ముందు నాదొక చిన్న అనుమానం. ఏంటి చెల్లమ్మా? తల్లిదండ్రులు ఎంతో ప్రేమ చూపిస్తారు, తల్లిదండ్రులు ఎంతో బాధ్యత ఉంటారంటారు కదా. అవును. మీ మాటల్లో తల్లిదండ్రుల ప్రేమ ఏంటో అర్థమయ్యే విధంగా చెప్పగలవా? చెప్పండి అన్నయ్య. ఇప్పుడే చెప్పాను కదా చెల్లమ్మ, శ్రవణ కుమారుడి కథ. అయ్యయ్యో, నాకంతగా తట్టలేదు. నాకు తట్టలేదు అన్నయ్య. సరే, శ్రవణ కుమారుడి యొక్క జీవన చరిత్రకి సంబంధించి ఒక 4 మాటలు చెప్పండి. తల్లిదండ్రుల మీద ఆ యొక్క కుమారునికి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందంటే ఆ మరణించినటువంటి శ్రవణ కుమారుని చూసి అయ్యో కొడుక శ్రవణ కుమార నీకింత బాధేలా, అయ్యో కొడుక శ్రవణ కుమార నీకింత బాధేలా, అయ్యో శ్రవణ కుమార మీకింత బాధేలా, అయ్యో కొడుక శ్రవణ కుమార మాకంత బాధేలా, ఎన్నో మొక్కులు ఎన్నో కొండలు నీకై మొక్కితిమి, ఎన్నో కొండలు నీకై మొక్కితిమి, మొక్కిన మొక్కులు ఎక్కిన కొండలు దేవుడు ఏమాయే, మొక్కిన మొక్కులు ఎక్కిన కొండలు దేవుడు ఏమాయే, ఇంతటి కడుపు కోత కన్నా చావే మేలాయే, ఇంతటి కడుపు కోత కన్నా చావే మేలాయే, తందా దేవనందనానా తరిగిట జంతరిత. చెల్లమ్మలు, ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందన్నయ్య. ఆ తల్లిదండ్రుల మీద పిల్లలకు ఉండేటటువంటి ప్రేమ ఎలాంటిదో? ఎలాంటిదంటే ఇప్పుడు కొద్దిగా అర్థమైంది అన్నయ్య. పిల్లల ఆనందము, తల్లిదండ్రుల ఆనందం, పిల్లల బాధ, తల్లిదండ్రుల బాధ, తల్లిదండ్రుల కృషి, పిల్లలకు ప్రగతి, పిల్లల ప్రగతియే తల్లిదండ్రులకు ప్రగతి. అయితే అన్నయ్య చాలా చక్కగా చెప్పారు. కానీ తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత బాధ్యత చూపిస్తున్నారు అదంతా ఒక దిక్కు పెడితే, మరి అందరూ జనులారా, ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, నిలిచిన ప్రతి ఒక్కరికి నా ప్రశ్న. చెప్పండి. తిరిగి మీరు కూడా అంతటి ప్రేమని, అంత గౌరవాన్ని చూపిస్తున్నారా? చూపిస్తున్నారు కాబట్టే మన సెంటెన్స్ లో ప్రాంగణం అంతా కలకలలాడిపోతుంది. అందరు ఇక్కడికి వేంచేశారు కదా. ఆగాగు చెల్లమ్మ, కానీ ప్రస్తుత వర్తమాన పరిస్థితి ఇలా ఉందంటే, ఎలా ఉందన్నయ్యా? ఇంతకు ముందు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ చూపేవారో తెలుసుకున్నాం. అవునవును. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. కష్టం చేసి కడుపు నింపే విలువే లేదాయే, కష్టం చేసి కడుపు నింపితే విలువే లేదాయే, తందా దేవనందనానా, మాటకు మాట చెయ్యికి చెయ్యి మర్యాద లేదాయే, మాటకి మాట చెయ్యికి చెయ్యి మర్యాద లేదాయే, తందా దేవనందనానా, బాధల్లో నా తల్లిదండ్రులకు చేయుతలేదాయే, బాధల్లో నా తల్లిదండ్రులకు చేయుతలేదాయే, తందా దేవనందనానా, వారు ఆశిస్తున్న చదువు ప్రగతి లేనే లేదాయే, వారు ఆశిస్తున్న చదువు ప్రగతి లేనే లేదాయే, తందా దేవనందనానా తరిగిట జంతరిత. మరి అలాంటి తల్లిదండ్రులకు విలువనిచ్చేటటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మరి ఆలోచించండి పిల్లలు. అయితే జనులారా, విలువ ఇస్తున్నామా లేదా అన్నది ఒక్క క్షణం మీ గుండెల పైన చేయి వేసుకొని ఆలోచించండి. మరి ఇంతకు ముందు శ్రవణ కుమారుని గాథ గురించి చెప్తుంటే కొంతమంది
నీళ్లు కూడా చూశాను నేను. కానీ కానీ ఇప్పుడు మాత్రం ఏమీ కనిపిస్తుంది. పిల్లల కళ్ళల్లో నీళ్లు కాదు కదా, కనీసం ఆలోచన కూడా రావట్లేదు. ఆలోచన రావాలి పిల్లలు, అందుకనే అలాంటి మేము ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి యాంత్రికమైన జీవితం మనకొద్దు. ఒక్కసారి జనులారా అందరూ మీ గుండెలపైన చేయి వేసుకొని ఆలోచించండి. వేసుకోండి పిల్లలు, ఒక్కసారి మీ గుండెలపైన చేయి వేసుకొని ఆలోచించండి. తల్లిదండ్రుల విలువేంటో మనకు అర్థమవుతుందా? వారు పెడుతున్న పెట్టుబడికి తగ్గట్టుగా మన కృషి ఉందా లేదా? అయితే అన్నయ్య మళ్ళీ కథలోకి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. మరి ఈ యొక్క తల్లిదండ్రుల కోసం మనం యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. విశ్వంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. కేవలం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిస్తే చాలు. ఆలోచిస్తే చాలు. తల్లిదండ్రులు దైవ సమానులు. తల్లిదండ్రులు దైవ సమానులు. తల్లిదండ్రులు దైవ సమానులు. తల్లిదండ్రులు దైవ సమానులు. వారు లేనిదే నేను లేను. వారు లేనిదే నేను లేను. వారు లేనిదే నేను లేను. వారు లేనిదే నేను లేను. వారు లేనిదే నీవు లేవు. వారు లేనిదే నీవు లేవు. వారు లేనిదే నీవు లేవు. వారు లేనిదే నీవు లేవు. వారు లేనిదే జగతే లేదు. వారు లేనిదే జగతే లేదు. దేవనందనానా తరిగిట జంతరితా. మరి ఇంతటి విలువ ఉన్నటువంటి తల్లిదండ్రులతో సరితూగేటటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటారా అన్నయ్య? ఉన్నారా పిల్లలు? ఉన్నారా? తల్లిదండ్రులతో సమానంగా ఉన్న స్థానం ఇంకెవరికైనా ఉందంటారా ఈ సమాజంలో? చెప్పండి పిల్లలు, ఎవరైనా ఉన్నారా? ఎవరది? చాలా సంతోషం. ఉన్నారు ఉన్నారు, ఎందుకు లేరు? ఈ జగత్తులో తల్లిదండ్రులతో సమానమైనటువంటి వ్యక్తి మరెవరూ కాదు. ఎవరు కాదు, గురువర్యులు. గురువర్యులు. మనకు విద్యను బోధించేటటువంటి గురువర్యులు. గురువర్యులు. అలాంటి గురువర్యులు ఒకసారి మనం స్మరణ చేసుకుంటూ వారికి నమస్సుమాంజలి సమర్పిద్దాం. నమస్సుమాంజలి సమర్పిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మరి అన్నయ్య శ్లోకం అయితే చాలా వినసొంపుగా చక్కగా ఉంది. మరి తల్లిదండ్రుల గురించి ఎలా అయితే చెప్పావో గురువుల గురించి కూడా మీ 4 మాటల్లో చెప్పగలరా? అన్నయ్య శ్లోకంలో మాత్రం బ్రహ్మతో విష్ణుతో మహేశ్వరుడితో సమానమని చెప్పారు కదా, మరి మీ వాక్యాల్లో ఏం చెప్తారో చెప్పండి. ఈ యొక్క సమాజంలో గురువు గురించి చెప్పాలంటే మనకి మానవ జన్మే సరిపోదు. సరిపోదు. ఎందుకంటే గురువు ఈ జగత్తుకే జగద్గురువు. జగద్గురువు. అలాంటి గురువు గురించి ఒక 4 మాటలు చెప్పండి. గురువంటే నీ ప్రగతికి బాట. గురువంటేనే ప్రగతికి బాట. అజ్ఞానాన్ని తొలగించేసి అజ్ఞానాన్ని తొలగించేసి జ్ఞానమును నీలో నింపి జ్ఞానము నీలో నింపేవాడు. జ్ఞానము నీలో నింపేవాడు. జ్ఞానము నీలో నింపేవాడు. శిష్యుడి గెలిపే తన గెలుపంటూ. శిష్యుడు గెలిపే తన గెలుపంటూ. ఇలాంటి గురువు ఒక దెబ్బ వేసిన ఇలాంటి గురువు ఒక దెబ్బ వేసిన నా ప్రగతికి అది మూలమనుకొనుచు. నా ప్రగతికి అది మూలమేనని. నా ప్రగతికి అది మూలమేనని. నా ప్రగతికి అది మూలమేనని. తలచిన వాడే ధన్య శిష్యుడు. తలచిన వాడే ధన్య శిష్యుడు. తలచిన వాడే ధన్య శిష్యుడు. గురువు లేనిదే విద్యే లేదు. గురువు లేనిదే విద్యే లేదు. గురువు లేనిదే ప్రగతే లేదు. గురువు లేనిదే ప్రగతే లేదు. సంతానా దేవనందనానా తరిగిట జంతరితా. మరి ఇలాంటి గురువర్యులు ఎంతో మహోన్నతమైనటువంటి వారని అంటున్నారు కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఈ సమాజం మహోన్నతమైనటువంటి స్థాయిలో రావడానికి ఒక గురువు మాత్రమే కారకుడు. ఒక గురువు మాత్రమే కారకుడు. యాక్టర్ అయినా డాక్టర్ అయినా హైటెక్ సిటీలో జాబ్ చేసే పర్సన్ కైనా యాక్టర్ అయినా డాక్టర్ అయినా హైటెక్ సిటీలో జాబ్ చేసే పర్సన్ అయినా యూట్యూబ్ లో
చెప్పేటటువంటి మాస్టర్కైనా గురువు ప్రోద్బలం లేనిదే అడుగు ముందుకు వేయలేడు. అడుగు ముందుకు వేయలేదు. కాబట్టి పిల్లలు, ఈ యొక్క గురువుని మనమందరం కూడా గౌరవించాలి. వారి మార్గదర్శకంలో మనమందరము నడవాలి. గురువుని గౌరవించండి. గురువు మార్గదర్శకత్వంలో నడవండి. మరి పిల్లలు, మరి యొక్క మానవుడు అనేటటువంటి వాడికి 2 కళ్ళు ఎంత ప్రముఖతగా ఉంటాయో అదే విధంగా సమాజంలో తల్లిదండ్రులు ఒక కన్నైతే గురువు మరి ఒక కన్ను. అలాంటి మాతృమూర్తులని మరియు గురువర్యుల్ని సమర్పించుకుంటూ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి వనస్పతయే శాంతి లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఎవరీవన్. పిల్లలు, నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. గురువు యొక్క ముఖ్యమైనటువంటి తపన ఏంటంటే ఎలాగైనా విద్యార్థులను జ్ఞానవంతుల్ని చేయాలని. అలా జ్ఞానవంతుల్ని చేసేటటువంటి దిశలో పాగా ధరిస్తాడు, నడుము బిగిస్తాడు, డోలు వేస్తాడు, గజ్జె కడతాడు. అది గమనించండి పిల్లలు. అస్తమానం ప్రతిరోజు ప్రతి నిమిషం మీ గురించి పాటుపడేటటువంటి గురువుకి, మీ యొక్క తల్లిదండ్రులకి కావలసినటువంటి గౌరవాన్ని మీరు ఇస్తారని ఆశిస్తూ మేము ఇక్కడ నుండి విరమించుకుంటున్నాం. మరియు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి అడగగానే ఒప్పుకున్నారు మన కరెస్పాండెంట్ సార్ గారికి ముందుగా మా ధన్యవాదాలు. తర్వాత మా యొక్క కథను మీరందరూ వీక్షించినందుకు మీకు కూడా పేరున ధన్యవాదాలు.